హాయ్ అండి. అదిరిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే వంకాయలని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకొని పక్కనుంచుకోవాలి. మసాలాల కోసం ఇక్కడ పల్లీలు, నువ్వులు, లవంగాలు, యాలకులు అన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని దీనిలోనే 4, 5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని, మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయలలో ఈ పేస్ట్‌నంతా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని మనం మిగిలిన పేస్ట్‌నన్నిటిని దీనిలో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అనేది అవసరం ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా వాటర్ వేసుకొని వాటర్ అన్నీ దగ్గర పడేంత వరకు వంకాయలన్నిటిని ఉడకనివ్వాలి. తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ.